కొన్ని దేశాలలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయి అనడానికి నిదర్శనమే కేరళకు చెందిన నిమిష అనే ఒక నర్సు యొక్క జీవిత కథ. ఎందుకంటే ఈవిడ యెమెన్‌లో ఒక నర్సుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. యెమెన్‌లో మెహదీ అనే వ్యక్తితో కలిసి ఒక వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. వీరిద్దరూ వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. ఈ వ్యాపార భాగస్వామ్య నేపథ్యంలోనే మెహదీ అనే వ్యక్తి నిమిష దగ్గర ఒక పాస్‌పోర్ట్‌ని తీసుకొని తన దగ్గర ఉంచుకున్నారు. అయితే నిమిషకు సంబంధించిన ఈ పాస్‌పోర్ట్ తిరిగి మెహదీ ఇవ్వకపోవడంతో ఆవిడ ఈ పాస్‌పోర్ట్ కోసం శతవిధాలా ప్రయత్నించింది. అయినప్పటికీ ఆవిడ ప్రయత్నాలన్నీ ఫలించకపోవడంతో మెహదీకి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. అయితే అది డోస్ ఎక్కువ కావడంతో మెహదీ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం పైన 2017లో యెమెన్ పోలీసులు కేసు నమోదు చేసి నిమిషను అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆమెకి 2020లో ఉరి శిక్షను అమలు చేసింది. ఇక ఈ 16వ తేదీన నిమిషకి ఉరి శిక్ష అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో నిమిష కుటుంబ సభ్యులు మెహదీ యొక్క కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఈ కేసును వాపసు తీసుకోవాలని, ఇది కొట్టివేయాలనేసి వారు విజ్ఞప్తి చేశారు. ఇందుకు గాను $1 మిలియన్ నగదును, అలాగే యూఏలో శాశ్వత భవనానికి కూడా వీరు ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. కానీ అవేవి ఫలించలేదు. అలాగే ఇండియా కూడా చాలా ప్రయత్నాలు చేసింది. ఇటు సుప్రీంకోర్టు, అటు కేంద్రం కూడా నిమిషను బయటకు తీసుకురావడానికి ఈ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. కానీ అవేవి ఫలించలేదు అని అయితే తెలుస్తున్నది. మరి చూడాలి. ఈ 16వ తేదీ నిమిష ఉరి నుండి బయటపడతాదా? లేకపోతే ఆ ఉరి కొయ్యకు వేలాడుతుందా అన్నది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా ఉంది. ఇప్పుడు అదే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఏమవుతుంది అన్నది వేచి చూడాలి.